టైర్ 1 హీరోల పరిస్థితే ఇలా ఉంటే ఇప్పుడు టైర్ 2 హీరోల ప్రాజెక్టులకు వాయిదాల సెగ తగులుతోంది. పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్తో సినిమాలు ప్రకటిస్తున్నారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో ఆ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో క్లారిటీ రావటం లేదు. పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఖరారు కాకపోవడంతో థియేటర్ల ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్, ప్రమోషన్స్తో పాటు మిగతా సినిమాల రిలీజ్ స్కెడ్యూల్స్ పైన ఆ ఎఫెక్ట్ కనిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ వదిలా కాంబోలో తెరకెక్కుతోన్న ది ప్యారడైజ్ మీద భారీ అంచనాలు ఉన్నా రిలీజ్ విషయంలో మాత్రం ఆ సినిమా ఫ్యాన్స్ పేషెన్స్ కు టెస్ట్ పెడుతోంది. విజయ్ దేవరకొండ నటిస్తోన్న రణబాలి పరిస్థితి అలాగే ఉంది. సెప్టెంబర్ 11న రిలీజ్ అని ప్రకటించినా ఆ డేట్కు రిలీజ్ అవుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది. భారీ బడ్జెట్తో నిఖిల్ చేస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా స్వయంభూ కూడా ఈ వాయిదాల లిస్టులో చేరింది. ప్రొడక్షన్ కారణంగా చాలా డిలే కావడంతో ముందనుకున్న రిలీజ్ డేట్ మిస్ అయింది. ఇప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ పూర్తి కాకపోవడంతో కొత్త రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. అడవిశేష్ స్పై థ్రిల్లర్ గూఢచారి 2 షూటింగ్ జరుగుతున్నా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా ప్రకటించాల్సింది. వీటితో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్లతో తెరకెక్కుతోన్న వృషకర్మ, సంబరాల ఏటిగట్టు లాంటి సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలోనూ కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. పాన్ ఇండియా టార్గెట్గా రూపొందుతోన్న ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న సస్పెన్స్ ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతోంది. మొత్తానికి పాన్ ఇండియా సినిమా ప్రకటించడం కంటే అనుకున్న సమయానికి ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయడమే పెద్ద సవాలనే పరిస్థితి కనిపిస్తోంది. ఇలా భారీ చిత్రాల రిలీజులు ఆలస్యం అవుతుండటంతో ఆ ఎఫెక్ట్ చిన్న సినిమాల మీద కూడా పడుతోంది. సడన్ గా ఓ బిగ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే ఆ డేట్ కు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్న చిన్న సినిమాలు డేట్ మార్చుకోవాల్సి వస్తోంది. పదే పదే వాయిదా పడ్డం వల్ల చాలా సినిమాల మార్కెట్, ఓటీటీ బిజినెస్ మీద కూడా ఎఫెక్ట్ పడుతోంది. ఈ పరిస్థితి మారాలి అంటే మన మేకర్స్ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం బెటర్ అంటున్నారు విశ్లేషకులు.